ఈ సంఘ వయసు అనమాట సార్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. చదవబడిన వాక్యం నిమిత్తము ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని వెళ్దాం. వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువా, మహోన్నతుడ మా రాజా, ఈ యొక్క ఉదయకాలంలో తండ్రి, ఈ యొక్క మందిరావరణం చేరవచ్చి ఈ వాక్య ధ్యానం కోసమే మా యొక్క తలంపులను మా యొక్క ఉదయం కార్యం చేసుకొని ఆకాశం వైపు మా యొక్క ప్రభు దృష్టి ఉంటుండగా ఈ యొక్క ఆకాశ వాక్యాలు విప్పి నాతో మీరు మాట్లాడమని ప్రభు మీరు బట్టి వాడిన జ్ఞానం చేయని వాళ్ళని బుద్ధి లేని వాళ్ళను మీ తెలివాచాలను మరుగుపరుచుకొని అని కేవలం ఒక బోధగా మాత్రం వాడుకొని ఈ యొక్క వాక్యాన్ని కుమ్మరించమని వాక్యమైన యేసు నామమున పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదువున్న ఈ 19వ కీర్తన 41 నుండి 48 వచనాల వరకు మనం గమనించినట్లయితే ఈ యొక్క 8 వచనాలు ప్రారంభము ఆయన దానికంటే ముందుగా అక్కడ ఒక పదం కనిపిస్తాం మనం, వావ్. వావ్ అంటే అర్థం ఏంటది ఎవరైనా చెప్తారా? ఆశ్చర్యం. అది సహజమైన వావ్. ఆ స్పెల్లింగ్ వేరు. WOW అంటే వావ్ అంటే ఆశ్చర్యం. కానీ ఇక్కడ దేవుని గ్రంథంలో హెబ్రీ లెటర్స్లో ఉండే 22 లెటర్స్లో ఉండే 6వ లెటర్ వా స్పెల్లింగ్ ఏంటంటే VAU లేదా WAW. అక్కడ ఓ ఉండదు. ఇక్కడ వావ్ అనే మాటకి అర్థం ఏంటంటే కనెక్టర్, కంజంక్షన్ అంటాం కదా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంగ్లీష్లో చేసేటప్పుడు. నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, రైట్? అందులో ఏమొస్తుంది? కంజంక్షన్. కంజంక్షన్ అంటే ఏంటంటే 2 పదాలను కలిపేది లేదా 2 స్టేట్మెంట్స్ని కలిపేదాన్ని మనం ఏమంటామంటే కంజంక్షన్ అంటాం. అట్లనే ఇక్కడ కూడా ఈ వావ్ అనే పదానికి అర్థం, లెటర్కి అర్థం ఏంటి అంటే కనెక్టర్. ఈ 8 వచనాలను ప్రతి వచనం కూడా వావ్ అనే లెటర్తో ఆరంభమైంది. 41వ వచనం వావ్ అనే లెటర్తో ఆరంభమైంది హెబ్రీ భాషలో. 42వ వచనం వావ్ అనే పదంతో అనే లెటర్తో ఆరంభమైంది. 43, 44, 45, 46, 47, 48 వచనాలు, ఆ 8 వచనాలు కూడా ప్రతి వచనము వావ్ అనే లెటర్తో ఆరంభమైనట్లుగా హెబ్రీ భాషలో ఉండే బైబిల్లో మనం చూస్తాము. అయితే సహజంగా హెబ్రీ భాషలో ఏ పదము కూడా వావ్ అనే మనం స్టార్ట్ చేయము. ఎందుకు అంటే వావ్ అనే దాన్ని ఎప్పుడు వాడతామంటే 2 పదాలను కలపడానికి లేదా 2 స్టేట్మెంట్స్ని కలపడానికి మనం వాడేది కంజంక్షన్ అంటాం, ఇక్కడ కనెక్టర్. మరి ఇక్కడ ఈ 8 వచనాల్లో ఉన్న కనెక్షన్ ఏంటి? వాట్ కనెక్షన్ వీ హ్యావ్ ఇన్ దీస్ 8 verses ఆఫ్ 41 to 48? ఈ 41 నుండి 48 వరకు ఉన్న ఈ వచనాలు ఏ విధంగా ఒకదానికోటి ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇప్పుడు చూద్దామా ఒక్కసారి. 41వ వచనంలో మనం చూస్తాము, యెహోవా నీ కనికరమును నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణను రానిమ్ము అని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఆయన దేవుని కనికరాన్ని కోరుకుంటున్నాడు, దేవుని రక్షణను కోరుకుంటున్నట్లుగా మనం చూస్తాం 41వ వచనంలో. 42వ వచనానికి దేవుడిచ్చిన మాట చొప్పున రక్షణ వచ్చిన కీర్తనకారుడు దేవుడిచ్చిన మాట తీసుకొని 42వ వచనంలో ఆయన నిందించు వారికి ఏం చేస్తున్నాడంట? ఉత్తరం ఇస్తున్నాడు. హి ఈస్ రిప్లైయింగ్ పీపుల్ దోస్ హు ఆర్ బ్లేమింగ్ హిమ్. ఎవరైతే ఆయన్ని నిందించారో వారికి ఆయన ఉత్తరం ఇస్తున్నట్లుగా మనం చూస్తాము. అదే 43వ వచనంలో దేవుని మాట చొప్పున వాక్యాన్ని తీసుకొని ఆ మాట చొప్పున ఇతరులు నిందించే వారికి ఉత్తరం ఇచ్చిన కీర్తనకారుడు 43వ వచనంలో దానిని సత్యవాక్యముగా దాన్ని స్వీకరించి ఇస్తున్నట్లుగా, దాని మీద ఆశ నిలుపుతున్నట్లుగా మనం చూస్తాము.
44వ వచనంలో, అయ్యా నీవు ఇచ్చిన మాట సత్యము, నేను దాన్ని తీసుకొని ఇతరులకు సమాధానం ఇస్తున్నాను, నన్ను నిందించిన వారికి నేను ఆన్సర్ చేస్తున్నాను, ఆ వాక్యం మీద నేను ఆశ నిలిపి ఉన్నాను, నేను ఆ వాక్యాన్ని అనుసరిస్తాను అని కీర్తనకారుడు అంటున్నట్లుగా చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అనుసరించే కీర్తనకారుడు దాన్ని వెతుకుచున్నట్లుగా మనం చూస్తాము. దాన్ని వెతికిన కీర్తనకారుడు హర్షించినట్లుగా మనం చూస్తాము. ఆ హర్షించిన కీర్తనకారుడు ధ్యానించినట్లుగా మనం చూస్తాము. ఈ విధంగా ఈ 8 వచనాలు కూడా ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయినట్లుగా మనం చూస్తాము. దేవా, నీ కనికరాన్ని, నీ రక్షణ రానిమయ్యా, నీవు రక్షణ ఇస్తే, నీవు కనికరం ఇస్తే, నీ మాట ఇస్తే నన్ను నిందించే వారికి ఉత్తరం ఇస్తానయ్యా. ఆ ఉత్తరం ఇచ్చిన నోట నుండి సత్యవాక్యాన్ని తీయకు అని నేను మొరపెడతానయ్యా. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తానయ్యా, ఉపదేశం వెతుకుతానయ్యా అని, నేను ధైర్యంతో సిగ్గుపడక మాట్లాడతానయ్యా అని నేను హర్షిస్తాను, ధ్యానిస్తాను అని ఒక కీర్తనకారుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. ఈ 8 వచనాలు కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి. మనం కూడా దేవుని కనికరం లేకుండా ఆయన రక్షణ మనకు రాలేదు. ఆయన కనికరం లేకుండా ఆయన మాట మనకు రాలేదు. ఆయన కనికరం రాకుండా, ఆయన మాట లేకుండా మనం నిందించే వారికి మనము సమాధానం ఇవ్వలేము. ఆ వాక్యాన్ని సత్యవాక్యముగా మనం పట్టుకొని జీవించలేము. జీవించిన మనము ఆ వాక్యాన్ని అనుసరించే మనము నడుచుకుంటాం. నడుచుకున్న మనము సిగ్గుపడము, ధైర్యంతో రాజు ఎదుట నిలబడతాము. అంత మాత్రమే కాకుండా వాక్యాన్ని బట్టి మనం ఆనందిస్తాము, ఆ వాక్యాన్ని ధ్యానిస్తాము. 8 వచనాలు చూసారా? అది ఆరంభమైన మాట, లెటర్. ఏ విధంగా ప్రతి వచనంలో కీర్తనకారుడు పొందుపరచాడో ఇక్కడ మనం చూస్తాము. ఈ యొక్క 8 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ 2 విన్నపాలు, there are 2 petitions in these 8 verses. 2 విన్నపాలు ఉన్నట్లుగా మనం చూస్తాము. 41వ వచనంలో దేవాని కనికరము రానిము, నీ రక్షణ రానిము అని మాట్లాడుతున్నాడు. అంటే దేవునికి ఏమని వినిపిస్తున్నాడు అంటే, అయ్యా నీ కనికరము నాకు కావాలి, అయ్యా నీ రక్షణ నాకు కావాలి అని దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తాము. ఈరోజు ఉదయకాలంలో దేవుని మందిరంలో ఉన్న మనం కూడా మన దైనందిక జీవితాలలో, మన ఆత్మీయ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన ఉద్యోగ జీవితంలో, మన సమాజ జీవితంలో మనకి ఏం కావాలి? We need His mercy. దేవుని కనికరము మనకు కావాలి. అదే కీర్తనకారుడు కనికరం కోసము ఆయన మొరపెడుతున్నట్లుగా మనం చూస్తాము. ఉదయకాలంలో దేవుడు మనల్ని ప్రోత్సహించేది, ప్రేరేపించేది ఏంటంటే ఆయన కనికరం కోసం మనము మొరపెట్టాలి. How many of us are really praying for His mercy? ఆయన కనికరం కోసమై ఎంతమంది మనం ఆయన సన్నిధిలో మొరపెడుతున్నాం? అయ్యా నీ కనికరం లేనిదే నా జీవితంలో ఒక సెకండ్ కూడా, నేను ఒక అడుగు కూడా ముందుకు వేయలేను అని ఆయన కనికరాన్ని మనం కోరుకోవాలి. అంత మాత్రమే కాకుండా we need His protection. దేవుని రక్షణ మనకు కావాలి. ఆయన రక్షణ లేకుండా ఈ లోకంలో మనకు రక్షణ లేదండి. బయటికి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా ఇంటికి వస్తాడన్న ధైర్యం మనకు లేదు, నమ్మకం మనకు లేదు. అటువంటి అంత్యకరమైన, అపాయకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. ఈ దినాల్లో మనకు ప్రొటెక్షన్ ఎవరు చెప్పండి? అందుకే ఈరోజు మన ప్రయాణాల్లో, ప్రాముఖ్యమైన ప్రయాణాల్లో మనం ప్రార్థన చేసుకుని బయలుదేరుతాం. అవసరం అనుకుంటే దేవుని దాసులకు ఫోన్ చేసి లేదా వారిని పిలిపించుకొని వారి ప్రార్థన ద్వారా మన ప్రయాణాన్ని సాధిస్తాం. ఎందుకు చెప్పాలా? మనం దారిలో వెళ్తూ ఉంటే ఈ పక్క ఒక యాక్సిడెంట్, ఆ పక్క యాక్సిడెంట్, ఈ లారీ బోల్తా పడి అప్పుడు మనకి భయం వేస్తుంది. ఆ సమయంలో మనల్ని ఆదరణ ఇచ్చేది ఏంటి? దేవుని వాక్యం. ఈ మధ్య గత వారం మనం విన్నాం, జాన్ వెస్లీ బ్రదర్ ఫ్లైట్లో ఉన్నారు. 1/2 అవర్ ఆయన చక్కర్లు పెట్టారు కదా. ఒక్కసారి ఊహించుకోండి, యు ఆర్ ఇన్ దట్ ప్లేస్. జాన్ వెస్లీ తీసి మీరు పెట్టుకోండి అక్కడ మిమ్మల్ని. మీరు ఎంత కలవరం మనకు ఉంటుంది కదా, ఎంత అలజడి మన హృదయంలో ఉంటుంది కదా, రైట్? నేను అంటానే ఉదయకాలంలో జాన్ వెస్లీ గారిని బట్టి ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళంతా కూడా జీవించబడ్డారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఎలా వచ్చిందంటే, జాన్ వెస్లీ అంకుల్ గారిని బట్టి ఆ ఫ్లైట్ మొత్తంలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రతికి బయట కట్టారు కదా. ఇప్పుడు చెప్పండి, రక్షణ ఎవరి అధీనంలో ఉంది? యెహోవా అధీనంలో. ఆయన రక్షణ లేకుండా ఈ లోకంలో మనం జీవించడము సాధ్యం కాదు. ఇది మొదటి పిటిషన్. రెండో పిటిషన్ చూద్దామా? 43వ వచనములో, సత్య వాక్యమును
తీయకు అంటాడు. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకు. దిస్ ఇస్ ద సెకండ్ పిటిషన్. రెండో పిటిషన్ మనం చూస్తున్నాము. రెండో విన్నపం ఏంటంటే, దేవా సత్యవాక్యాన్ని నా నుండి తీసివేయకు. ఇది సాధ్యమేనా? దేవుని నమ్ముకున్న పిల్లలకి ఇది జరుగుతుందా? దేవుని అభిషేకింపబడిన సౌలుకి ఏమైందండి? ఆత్మ విడిచిపోయింది. ఎవరికి? కదా. ఇప్పుడు మనము కూడా మన నోట నుండి దేవుని వాక్యం తీయకూడదని మనము మొరపెట్టాలి దేవునికి. దేవా, నీ వాక్యము, ఈ సత్యవాక్యము నా నోటి నుండి తీయొద్దయ్యా. మనం అంటాం కదా, అయ్యా నా కడుపు కొట్టొద్దయ్యా. జాబ్లో నేను స్కూల్లో జాబ్ చేసేటప్పుడు ఎవరైనా వచ్చి, రేపు ఈ నెల చివరి రోజు మీకు 30 తారీఖు శాలరీ తీసుకుని వెళ్ళిపోండి, నెక్స్ట్ మంత్ మీరు రావద్దు అని ఎవరైనా జాబ్లో చేసినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి ఒక్కసారి, కదా. రైట్. ఇప్పుడు నేను అంటాను, ఈ హృదయకాలంలో మన నోట నుండి దేవుని వాక్యం తీస్తే ఒక్కసారి ఊహించండి, there is no possibility to handle this word of God now. దేవుని వాక్యము మీ చేతుల్లో, నా చేతుల్లో, మనందరి చేతుల్లో తీయబడింది. దేవుని వాక్యం ఇప్పుడు మనము చదువుకోవడానికి వాక్యం అందుబాటులో లేదు. దేవుని వాక్యం మనం చెప్పడానికి పర్మిషన్ లేదు. దేవుని వాక్యం మనము విస్తారంగా మాట్లాడుకోవడానికి పర్మిషన్ లేదు. ఒక్కసారి ఊహించండి ఎలా ఉంటుంది జీవితం. అంధకారం అంతే. దేవుని వాక్యం లేని ఈ లోకము, దేవుని వాక్యం లేని ఈ జీవితము వ్యర్థము. కాబట్టి మనము దేవునికి మొరపెట్టాలి. మనం కూడా ఈ ఉదయకాలంలో we should pray for these two petitions. ఒకటి, దేవాని కనికరం నాకు ఇవ్వయ్యా, నీ రక్షణ నాకు ఇవ్వయ్యా అని. రెండవదిగా సత్యవాక్యాన్ని తీయకు అని మనము మొరపెట్టాలి. అయితే మనమే తీసుకుంటాం సత్యవాక్యాన్ని మన నోట నుండి. ఎలా తెలుసా? వాక్యాన్ని చదవం, ప్రార్థనలో వాక్యాన్ని ఉపయోగించడం, ఆ వాక్యాన్ని క్లెయిమ్ చేసుకోవాలి కదా. అవునా? క్లెయిమ్ చేసుకోవాలి కదా వాక్యాన్ని. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకొని మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి మనము మన నోటి నుండి ఏం రావాలి? దేవుని వాక్యం రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే, మనము దేవుని వాక్యం చదవడం ద్వారా, రెండవది వినుట వలన విశ్వాసము. దేవుని వాక్యం వినడం ద్వారా కూడా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే అది మన హృదయంలో ఉంటుంది. సో దేవుని వాక్యాన్ని తీయకపోతే వచ్చే లాభాలు ఏంటి చెప్పండి? మొట్టమొదటి లాభం ఏంటంటే, అయ్యా నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. I have hidden your word in my heart that I may not sin against you. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను, నీ ఎదుట పాపము చేయకుండా అని కీర్తనకారుడు మాట్లాడుతున్నట్లుగా చేస్తాం. మన జీవితాల్లో పాపం ఉండకూడదు అంటే దేవుని వాక్యం ఉండాలి. ఎవరి జీవితాల్లో పాపం ఉందో లేదో అది ఎవరికి వారే పరీక్షించుకోవాలి. దేని ద్వారా అంటే దేవుని వాక్యము ద్వారా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. Let us pray for these two things. దేవుని కనికరం కోసము, దేవుని వాక్యం కోసం మనము మొదలుపెట్టాలి. అంత మాత్రమే కాకుండా there are 6 promises in these 8 verses. ఇక్కడ 6 వాగ్దానం చేస్తున్నాడు కీర్తనకారుడు. చూస్తాం. 44వ వచనంలో అనుసరిస్తాను అంటాడు, 45వ వచనంలో నడుచుకుందును అంటాడు, 46వ వచనంలో సిగ్గు లేకుండా రాజుల ఎదుట మాట్లాడదను అంటాడు, 47వ వచనంలో హర్షించేదను అంటాడు, 48వ వచనంలో చేతులు ఎత్తేదను అంటాడు, 48వ వచనంలో ధ్యానించేదను అంటున్నాడు ఇక్కడ. రైట్. వాట్ ఈస్ మెంట్ బై అనుసరించుట? అనుసరించుట అంటే అర్థమేంటి? క్రీస్తు మనకు మాదిరిగా ఉంచిపోయిన వాటిని మనము అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. రైట్. వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్. మనం ఎవరిని మనం వెంబడిస్తున్నాము? మనం ఎవరిని అనుసరిస్తున్నాము? మన రక్షకుడైన జీవముగల దేవుని మనము అనుసరించాలి. కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడంటే, నేను నిన్ను అనుసరిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. 45వ వచనంలో నడుచుకుందును అంటున్నాడు. అయ్యా, లెట్ మై లైఫ్ లివ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్. ఈ వాక్యము బట్టి నేను నడుచుకుంటాను అంటాడు. 46వ వచనంలో నాట్ ఓన్లీ వాకింగ్, నాట్ ఓన్లీ ఫాలోయింగ్, ఐ విల్ స్పీక్ ఆన్ యువర్ బిహాఫ్. నిన్ను బట్టి నేను రాజుల ఎదుట నేను మాట్లాడతాను అంటాడు. అంత మాత్రమే కాకుండా హర్షించదను అంటాడు. ఆయన ఆనందం చూడండి. ఈ లోకంలో ఉండే వాటి మీద కాదు నా ఆనందం, ఈ లోకంలో ఉండే వాటి మీద కాదు నా అతిశయము,
కేవలం నీ వాక్యాన్ని బట్టి నేను హర్షించదను అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా చేతులెత్తెదను అనేది ప్రార్థనకు ఒక మంచి ఉదాహరణగా మనం చూస్తాము. దేవుని తట్టు మన చేతులెత్తి మనము మొరపెట్టే అనుభవం మనకు ఉండాలి. అంత మాత్రమే కాకుండా ధ్యానించదను అంటున్నాడు. ఐ విల్ మెడిటేట్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తాను అని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. మనం కూడా అయ్యా నేను అనుసరిస్తాను అందామా? మనమందరం ఈ ఉదయకాలంలో దేవా నిన్ను అనుసరిస్తానని తీర్మానం చేసుకుందామా? దేవా నిన్ను బట్టి నేను నడుచుకుంటానని తీర్మానం చేసుకుందామా? అయ్యా నిన్ను బట్టి నేను మాట్లాడతాను అని తీర్మానం చేసుకుందామా? నీ అంత నేను హర్షిస్తాను అని ఒక నిర్ణయం చేసుకుందామా? దేవా నీ వైపు మా చేతులు ఎత్తుతామయ్యా అని ఒక అంగీకారం దేవుడికి తెలియజేద్దామా? దేవా నీ వాక్యాన్ని ధ్యానిస్తాను అని ఆయన సన్నిధిలో మనము ఒక తీర్మానం చేసుకుందాం. ఎప్పుడైతే ఈ 6 వాగ్దానాలు, ఈ 2 విన్నపాలు మన జీవితంలో ఉంటాయో, ఇవి 8 వచ్చిన ఏ విధంగా ఇంటర్ కనెక్ట్ అయినాయో, మనం కూడా నిత్యము దేవునితో కనెక్ట్ అయ్యి ఆయనకు మహిమకరంగా, ఆయనకు ప్రీతికరంగా మనము జీవించే వారంగా ఉంటాం. చూసారా, ఒక అద్భుతమైన కీర్తన 8 వచనాలు మాత్రమే ఉన్నాయి, కానీ ఎంత అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడో మనం చూస్తాం. ఇక్కడ నీ 41వ వచనంలో నీ మాట చొప్పున, ఇదే మాట 76లో ఉంది నీ మాట చొప్పున అని, 116వ వచనంలో ఉంది నీ మాట చొప్పున అని, 154వ వచనంలో ఉంది నీ మాట చొప్పున అని, 170వ వచనంలో ఉంది నీ మాట చొప్పున అని. కాబట్టి మనం ఏమంటామంటే ఈ లోకంలో జీవించేప్పుడు మా నాన్నగారి మాట ఇచ్చారండి మీరు చేయాలి, మా మంత్రి గారు మాట ఇచ్చారండి మీరు చేయాలి. కానీ దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడు? నీ మాట చెప్పున అంటున్నాడు. ఎవరి మాట? ఈ లోకంలో ఇతరుల మాటలు మనకు ఆ మూమెంటరీ హెల్ప్, ఆ మూమెంట్ కి మనకు సహాయం అవ్వచ్చేమో, కానీ నిత్యత్వం వరకు ఎవరి మాట మనకు సహాయకరంగా ఉంటుంది, ఎవరి మాట మనకు కాపుదలగా ఉంటుంది, ఎవరి మాట మనల్ని బ్రతికిస్తుంది, ఎవరి మాట మనకు తెప్పరలా చేస్తుంది, ఎవరి మాట మనకు నిత్య జీవం ఇస్తుంది, ఎవరి మాట మనకు ఆదరణ ఇస్తుంది, ఎవరి మాట రాకడి మనల్ని సిద్ధపాటు చేస్తుంది. చూసారా, ఆయన మాట చొప్పున మనము చేయాలి. యేసుక్రీస్తు గారు భూమి మీద ఉన్నప్పుడు నా మాట చొప్పున అన్నాడు కదా. ఎక్కడ వాళ్ళు వరలు వేస్తూ ఉంటే ఎవరి మాట చొప్పున వేశారు అక్కడ వారు? అప్పుడు ఏమైంది? అద్భుతము జరిగింది. ఆయన మాటలో ఏముంది? అద్భుతం ఉంది. ఆయన మాటలో ఏముంది? జీవం ఉంది. ఆయన మాటలో ఏముంది? ఆశ్చర్యం ఉంది. ఆయన మాటలో ఏముంది? మరణ పునరుద్ధరణలు ఉన్నాయి. ఆయన మాటలో నిత్య జీవం ఉంది. కాబట్టి ఉదయకాలంలో ఆయన మాట చొప్పున మనం ఉండాలి. ఈ కీర్తన అంతా కూడా ఆయన మాట, ఆయన వాక్యము, ధర్మశాస్త్రము, శాసనము, రైట్, ఇవే ఉంటాయి ఈ అధ్యాయం అంతా కూడా. ఈ 176 వచనాల్లో దేవుని వాక్యానికి ఇచ్చిన ప్రాముఖ్యత ఏంటో మనం గుర్తెరిగి జీవించవలసిన వారమై ఉన్నాము. ఈ మొదటి వచనాన్ని మనము ఈ 8 వచనాలను ఒక్కసారి డివైడ్ చేసుకొని ఒక్కొక్క మాట జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. మొదటి వచనంని ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే దేవుని వాక్యపు కాపుదలను ఆయన అనుభవిస్తున్నాడని మనం చూస్తాము. ఇక్కడ experience the protection of God's word అంటాడు. Psalmist wants to experience the protection of God's word. దేవుని వాక్యములో ఏముంది? కాపుదల ఉంది అంటున్నాడు. 42వ వచనంలో exercise the power of God's word. దేవుని వాక్యం యొక్క శక్తిని అభ్యాసము చేస్తున్నాడు. 43వ వచనంలో express the proof of God's word. దేవుని వాక్య రుజువులను ఆయన వ్యక్తం చేస్తున్నట్లుగా చూస్తాము. 4వ వచనంలో explain the permanence of God's word. దేవుని వాక్యం యొక్క నిత్యత్వాన్ని వివరిస్తున్నట్లుగా మనం చూస్తాము. ఈ 45వ వచనంలో explore the path of God's word. దేవుని యొక్క వాక్యపు మార్గాన్ని ఆయన వెదకిచున్నట్లుగా మనం చూస్తాము. 46వ వచనంలో expound the principles of God's word. దేవుని వాక్యం యొక్క సూత్రాలను మాట్లాడుతున్నట్లుగా చూస్తాము. 47వ వచనంలో extract the treasure of God's word. దేవుని వాక్యంలో ఉన్న ఆనందాన్ని ఆయన బయలుపరుస్తున్నట్లుగా చూస్తాము. 48వ వచనంలో examine the potential of God's word. దేవుని వాక్యం యొక్క శక్తిని పరిశీలించుతున్నట్లుగా మనం చూస్తాము. అంటే కీర్తనకారుడు 8వ వచనంలో దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? హి ఈజ్ ఎక్స్పీరియన్సింగ్, ఎక్సర్సైజింగ్, ఎక్స్ప్రెసింగ్, ఎక్స్ప్లెయినింగ్, ఎక్స్ప్లోరింగ్, ఎక్స్పౌండింగ్, ఎక్స్ట్రాక్టింగ్ అండ్ ఎగ్జామినింగ్. చూసారా,
దేవుని వాక్యాన్ని ప్రతి వచనంలో ఏదో ఒక రూపంలో దేవుని వాక్యాన్ని ముడిపెట్టి ఆయన అనుభవిస్తున్న విధానాన్ని ఆయన అనుభవిస్తున్నాడు, అభ్యాసం చేస్తున్నాడు, వ్యక్తపరుస్తున్నాడు, వివరిస్తున్నాడు, వెదకుచున్నాడు, మాట్లాడుచున్నాడు, ఆయన బయలుపరుస్తున్నట్లుగా పరిశీలించేవాడుగా మనం చూస్తాము. ఎందుకో అర్థమవుతుందా? 41 వచనంలో దేవా నీ మాట చొప్పున నీ రక్షణ నాకు రానిమ్ము. చేప కడుపులోకి వెళ్ళింది ఎవరండి? దేవుని మాట లేదనుకోని నాకు ఇప్పుడు చేపకు ఏమైంది ఇప్పుడు? జస్ట్ ఇమాజిన్ ఫర్ సమ్ టైమ్ ఫిష్ హస్ నాట్ రిసీవ్డ్ ఎనీ వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి చేపకు ఎటువంటి మాట రాలేదు. ఇప్పుడు ఏమైంది? చేప కడుపులోకి పోయిన యోనా ఏమవుతాడు? చనిపోతాడు. రైట్. ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ? నీ మాట చొప్పున నీ రక్షణ నాకు రానిమ్ము అని ప్రార్థన చేస్తూ చూస్తున్నాను. 42వ వచనంలో నిందించు వారికి నేను ఉత్తరం ఇవ్వగలను. యోబు తన భార్య ఏమంటుంది వచ్చి? అప్పుడు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడకు అని యోబు సమాధానం ఇచ్చినట్లుగా చూస్తాం. ఇక్కడ యోబు యొక్క సమాధానాన్ని మనం చూస్తాం. 43వ వచనం, నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము. ఒక ప్రశ్న. దేవుని వాక్యం మొత్తంలో సృష్టి ఆరంభం నుండి ఈ రోజు వరకు ఒక వ్యక్తి చేతుల నుండి దేవుడు తన వాక్యాన్ని తీసేసింది. ఎవరు చెప్తారా? నిన్నే మా ప్రిన్సిపల్ వచ్చి, డాడీ నువ్వేంటి ఈ మధ్య వాక్యంలో ఏం అడగట్లేదు అంటుంది. ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి పేరులో 2 అక్షరాలు. ఇప్పుడు చెప్పండి, ఇలా 2 letters. మోషే చెప్పినప్పుడు దేవుని వాక్యం పోయిందా? 2 letters. యూదా. అంతేనా? ఒప్పుకుంటారా ఈ విషయాన్ని? యూదాకు దేవుని వాక్యం ఉంది. తర్వాత లేదు, ఆయన స్థానం భర్తీ చేయబడింది. అది మత్తయి యోసేపు తోటి. రైట్. 44వ వచనం ప్లీజ్. 44th verse. నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించదును, నేను నిత్యము దాన్ని అనుసరించదు. ఎవరైనా ఒక వ్యక్తి పేరు చెప్తారా? ఒక వ్యక్తి పేరు. అకార్డింగ్ టు 44th verse దావీదు. 45వ వచనం, నేను నీ ఉపదేశం వెతుకుబడను, నిర్బంధం లేక నడుచుకుందును. ఎవరైనా ఒక వ్యక్తి పేరు చెప్తారా? దావీదు. 43వ అధ్యాయం. రైట్. 46వ వచనం, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనమును గురించి నేను మాట్లాడదను. ఒక వ్యక్తి పేరు చెప్తారా? పాత నిబంధన. నో. మోషే ఉన్నాడు, నెహెమ్యా కూడా ఉన్నాడు. రైట్. మోషే, నెహెమ్యా. 47వ వచనం, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను, అవి నాకు ప్రియములు. ఒక వ్యక్తి పేరు చెప్తారా? దానియేలు, దావీదు. 48వ వచనం, నాకు ప్రియంగా ఉన్నట్టు నీ ఆజ్ఞల చెట్టు నా చేతులు ఎత్తెదను, నీ కట్టెలు నేను ధ్యానించేదను. ఒక వ్యక్తి పేరు చెప్తారా? ముగించుకుందాం మనం. ఆజ్ఞలను తీసుకొని చేతులెత్తి కొండ మీద ఉన్న వ్యక్తి ఎవరు? మోషే. ఆజ్ఞలను పొందుకున్నవాడు ఆయనే, ధ్యానించిన వాడు ఆయనే, ప్రజలకు తెలియజేసిన వాడు మోషేని మనం చూస్తాం. రేపు ఉదయకాలంలో 8 వచనాల్లో మనము కొంతమంది దేవుని బిడ్డల వ్యక్తులను గమనించాము. అవి ఏ విధంగా ఒకదానికోటి ఇంటర్ కనెక్ట్ అయ్యి మనం చూసాము. ఈ 8 వచనాల యొక్క ప్రాముఖ్యతలో కీర్తనకారుడు 8 విధాలుగా ఏ విధంగా తన ఎక్స్పీరియన్స్ ని, తన ఎక్స్ప్రెషన్ ని, తన ఎక్స్ప్లెనేషన్ ని, తన ఎక్స్ప్లోరేషన్ ని, ఏ విధంగా తను ఎక్స్ప్లోర్ అయ్యాడు, ఎక్స్ట్రాక్షన్ ని, ఎగ్జామిన్ ని మనం చూసాము. కాబట్టి ఈ యొక్క ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన ఆరాధించడానికి మనకి ఏం కావాలంటే చివరిగా ఏమి కావాలి? దేవుని వాక్యం మనకు కావాలి. ఎవరిని ఆరాధించడానికి? ఆయన ఆరాధించడానికి దేవుని వాక్యం కావాలి. ఇప్పుడు ఒక్కసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వెళ్ళిపోదామా? ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి 119 అధ్యాయంలో ఉండే 176 వచనాల్లో అతి ప్రాముఖ్యమైన అంశము వాక్యము. ఆ వాక్యము మన దేవుడే. ఆయన మన ఆత్మతో, సత్యముతో ఆయన ఆరాధించాలి. ఎందుకు ఆయన ఆరాధించాలంటే ఆయన పరలోకం నుండి భూలోకాన్ని దిగి వచ్చి ఆయన నీ కోసమై, నా కోసమై మనకు రావాల్సిన శిక్ష అంతని ఆయన పొంది, ఆయన చేతులలో చీరలు కొట్టించబడి, ఆయన తలపైన ముళ్ళ కిరీటం, ఆయన కాళ్ళు చీలలు, ఆయన పక్కలు
ఆయన వీపంతి కూడా నాకంటే చాలా వాళ్ళు దున్నపడింది. 10,000 మందిలో ఆయన గుర్తింపదగిన వాడు, అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు. అటువంటి దేవుడు శాపగ్రాహిగా మార్చబడి ఆ యొక్క ఎండ వేళలో ఆయన మాడిపోయి ఆయన తనను తాను అప్పగించుకొని సమాధిలోకి వెళ్ళి సమాధిని, మరణాన్ని, అపవాదిని జయించి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళి తిరిగి రానై ఉన్న దేవుడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండగా, అటువంటి దేవుణ్ణి మనం కలిగిన మనము నిత్యము ఆయన ఆరాధించబద్దులమైనాము. ఈ యొక్క వాక్యాన్ని చేతపట్టుకొని, వాక్యాన్ని మన హృదయంలో కలిగి, వాక్యాన్ని మన నోటిలో కలిగి మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయుగాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం.